కేజీ గారి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన హైదరాబాద్ స్టూడియోకి హిందూ వచ్చింది అనమాట. మెడిపట్నం నుంచి అమ్మాయి ఫస్ట్ టైం స్టూడియోకి రావటం, ఇప్పుడే ఒక డాన్స్ కూడా చేసింది. అసలు ఈ హిందూ అనే అందాల తార ఈ సినిమా ఫీల్డ్ లో ఎందుకు వచ్చింది అంటే దానికి కారణాలు ఏంటి, మన బాల్యము విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, ఆ అమ్మాయి యొక్క ఆశయం ఏంటి కనుక్కున్నాము. చెప్తా హిందూ, నీ యొక్క బాల్య విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? హలో, అందరికీ నమస్కారం. నా పేరు హిందూ. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఆమె పెంచింది చిన్నప్పటి నుంచి మమ్మల్ని. పేరు అన్సూర్య. అంటే ప్రతి ఒక్కటి అమ్మమ్మ అన్సూర్య. చిన్నప్పటి నుంచి అంటే మా అమ్మ ఒకటి కన్నది, కానీ పెంచిన వరకు అయితే ఆమె ఆమె ఏంటంటే మేమంటేనే ఇష్టం అందరికంటే. మా అన్నయ్య, నేను, మా అక్క. మా ఫ్యామిలీ మొత్తం పిల్లలు అంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్కరికి సాయం చేసేది సార్, ఎవరికైనా. ఆమెకు లేకపోయినా నాకు పెట్టిద్ది. సో అనేది నాతో నువ్వు మంచిగా ఎదగాలి, ఉండాలి, మంచిగా ఉండాలి తల్లి, అందరికి సాయం చేయాలి, జంతువులకి బయట ఫుడ్ పెట్టాలి, పేదవాళ్ళకి సాయం చేయాలి అన్ని చెప్పేది. అయితే రీసెంట్ గా అమ్మమ్మ చనిపోయింది. కిడ్నీలు ఫెయిల్ అయ్యి ఇక ఆ తర్వాత ఇక ఆమె చెప్పిన మాటలు ఉంటాయి కదా సార్, చెప్పింది కదా ధైర్యంగా ఉండడానికి. అందుకే అంటే 1 year అయిపోయింది యాక్టింగ్ లోకి వచ్చి చేసా. ఏమంటే శుక్రుడు 1 year శుక్రుడు సిద్ధిగాడి లవ్ స్టోరీ చూసేదంతా నిజం కాదు, థియేటర్ సినిమా సార్. శుక్రుడు థియేటర్ మూవీ, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్. సిద్ధిగాడి లవ్ స్టోరీ, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్. ఫ్యామిలీ సెటిల్మెంట్ మూవీలో నేనే హీరోయిన్. థియేటర్ మూవీ లేదు సార్, ఇంకా నాది షెడ్యూల్ నడుస్తుంది. గుంటూరు, విజయవాడ అక్కడ జరుగుతున్నాయి. ఈటీవీలో చేసా యంగ్ షెఫ్, దాంట్లో కూడా యంగ్ షెఫ్ కుకింగ్ దాంట్లో చేసా. ఇంకా ఏంటంటే రాఘవేంద్రరావు గారు ఉన్నారు కదా, నమ్మకం, ఆయన దగ్గర నమ్మకం అనే దాంట్లో చేశా. నమ్మకం ఏంటి? అది వెబ్ సిరీస్. ఇంకా ఈయన రాఘవేంద్రరావు గారు ఆయన దగ్గర చేశారు కదా. ఇంకా చాలానే కాదు, కాకపోతే ఏంటంటే బాగా సంపాదించి జంతువులు అంటే నాకు యాక్టింగ్ అనేది చిన్నప్పుడు ఇంట్రెస్ట్ సార్, చిన్నప్పటి నుంచి. రాజ్యాలు అగ్రవాల్ అంటే చాలా ఇష్టం. హీరో రాంపోతున్నది అంటే ఇష్టం. ఇక అప్పటి నుంచి కాజల్ని చూసుకుని అలాగే నేను ఇలా నటించాలి, ఇలా చెయ్యాలి అని అనుకుంటూ వచ్చాను. టాప్ హీరోయిన్ అయ్యి పేదలకు సాయం చేయాలి, జంతువులకి ఫుడ్ అందించాలి, అమ్మమ్మ కళ నిజం చేయాలి. నాకు ఇందులో బాగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళింది మా అమ్మ. అంటే ప్రతి ఒక్క అడిక్షన్ సార్. పాప అన్నం తిందు, పదే వెళ్దాం అంటది సార్ పాపం. అవును. తర్వాత నీకు తెలిసిన సినిమా డైరెక్టర్లు గానీ నిర్మాతలు గానీ ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసింది ఏంటంటే పేరు తెలియదు, కానీ పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు, కొంతమంది తెలుసు. కానీ సినిమా ఛాన్సెస్ గురించి ఎప్పుడు అప్పుడు చాలా. అవును, శాస్త్రి వర్మ గారు సార్ నాకు హీరోయిన్ ఇప్పించారు, అమృతాస్తమని చేశాను దాంట్లో. ఇప్పటికీ సార్ మాట్లాడతారు నాకు. బ్రైట్ ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవును. తర్వాత నువ్వు మరి హీరోయిన్ కావాలంటే ఇలాగా అన్నం అంటే కాదు, దానికి మిగతా డాన్సులు లేకపోతే అభినయాలు ఇవన్నీ ఉండాలి కదా. నువ్వు కోచింగ్ ఏమైనా తీసుకున్నావా, లేకపోతే ఓన్లీ కోరింగ్తో నువ్వు ముందుకు వెళ్తున్నావా? కోచింగ్ ఏం తీసుకోలేదు సార్, నా అంతటి నేనే ముందుకు వెళ్ళిపోయా. నేను మరి హీరోయిన్ అంటే నువ్వు ఒక ఆషామాషిగా అయ్యే వ్యవహారం కాదు కదా. అంటే డాన్స్ ఉండాలి, అభినయాలు ఉండాలి, అంటే రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఉండాలి, అవన్నీ ఎట్లా నేర్చుకుంటావు? అంటే ఏంటంటే సార్, ముందుగా ఇండస్ట్రీలోకి రావాలని మంచితనం కావాలి సార్. మంచితనం పెద్దలకి
పెద్దలతో మంచిగా మాట్లాడారు. ఉండాలి, తర్వాత అన్నం ఉండాలి. నువ్వు అందంగా ఉన్నా వేరే అందం కంటే గుణం ముఖ్యం సార్. అన్నిటికంటే గుణం ఇంపార్టెంట్. ప్రేక్షకుడిని గుణం చూడదు కదా, ప్రేక్షకులు చూస్తే అందం కదా. అందం కానీ డైరెక్టర్ చూసిన మరి ప్రేక్షకుడు డైరెక్టర్ గానీ నిర్మాత గానీ ఎవరైనా డిపెండ్ అయ్యేది ఫైనల్ గా ప్రేక్షకుడు మీదే కదా. అవును, సరే అదంతా ఉద్దేశంలే కానీ నేననేది ముందు నువ్వు హీరోయిన్ కావాలన్నప్పుడు కొంచెం కోచింగ్ తీసుకుంటే బాగుంటుంది. డాన్స్ ప్రాక్టీస్ అవన్నీ కూడా, ఈ హెల్త్ ఇష్యూస్ తో కూడా యోగా ప్రాక్టీస్ అవి తీసుకుంటే ఏంటంటే నువ్వు అనుకున్న దానికి రీచ్ అయ్యే టైంకి నీ హెల్త్ బాగుండదు కదా. అంటే నేను అనేది ఏంటంటే హీరోయిన్ గా కావాలనే దానికి మనం కొద్దిగా ఎఫర్ట్స్ కూడా పెట్టాలి. ఓన్లీ యాక్షన్ దీంట్లోనే కాదు, వాళ్ళకి ఎంత అమౌంట్ ఇస్తున్నారంటే పెద్ద కష్టం కూడా ఉంటుంది అనమాట. నువ్వు మా స్టూడియోకి వచ్చేందుకు ఇది. తర్వాత మా ప్రేక్షకుల్లో కొంతమంది దర్శకులు ఉంటారు, డైరెక్టర్లు ఉంటారు, అట్లా నిర్మాతలు ఉంటారు. వాళ్ళని కూడా ఒకసారి రిక్వెస్ట్ చేసుకుంటే మా ద్వారా మీకు దానికి ఛాన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ. నా పేరు ఉంది, నేను ఆర్టిస్ట్ సార్. ఏంటంటే నేను మూవీ చేశాను, చాలా యాక్టింగ్ బాగా చేస్తాను, డాన్స్ వచ్చు, సింగింగ్ కూడా చేశాను, నేను పాటలు కూడా బాగా పాడతాను. యాక్టింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి ఏదైనా మనసు పెట్టి చేస్తాను. నేను ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడండి సార్, నిరూపించుకుంటాను. ఇప్పుడు మీ ద్వారా ఏంటంటే ఎంఏ సింగర్ అని కూడా నేను ఇంతవరకు డాన్స్ చూసాను, యాక్టింగ్ చూసాను, సింగర్ గా చూడలేదు. మన స్టూడియో ఒకసారి పాట పాడించాము, చూద్దాము. ఉంటామండి. మీకు ఏమన్నా అవకాశం ఉంటే ఈ ఇందుకి షార్ట్ ఫిల్మ్స్ కానీ లేకపోతే మీకు వెబ్ సిరీస్ కానీ టీవీ సీరియల్స్ ఛాన్స్ ఉంది. నేను వాళ్ళు చాలా రిపేర్ మొత్తం ఎంకరేజ్మెంట్ అన్నమాట అనమాట. కొత్త వాళ్ళకు కూడా మనం ఛాన్స్ ఇస్తాము. మా ఛానల్ అయితే కొత్త వాళ్ళకి పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. మీరు కూడా ఛాన్స్ ఇస్తారని ఆశిస్తూ ఉంటామండి. స్టార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.